మొదట్లో నేను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలని ఒక శ్రద్ధ ఉన్నది. 83లో నాకు రాత్రులు పడుకున్నప్పుడు ఈ యొక్క సుషుమ్నాడి వెన్నుపూసలో ఒక సుషుమ్నాడి ఒక తీగ, ఎంట్రుకంత తీగ కాషాయం కలర్లో కనిపిస్తూ ఉండేది రాత్రుల్లో. అది నేను ఎవరికేం చెప్పలేదు. 85లో కడపకి వెళ్ళటం, అక్కడ ఒక ఆయన మాకు చైతన్యానంద స్వామి అని మా కాలేజీలోనే ఆయన లెక్చరరు. ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్ళి వేమన జీవిత చరిత్ర, బ్రహ్మంగారి జీవిత చరిత్ర చదివారు. తర్వాత సీతారామాంజన్ సంవాదం చదివి ఆయన ఏం చెప్పేవారంటే, పూజ అనేది మంచిదే, కానీ ఒక్కొక్క దానికి ఒక బలం ఉంది. ఏం తెలియనోడు పూజ చేస్తాడు, అక్కడి నుంచి కొన్ని జన్మలు పూజ చేస్తూ ఉంటాడు, మళ్ళీ జపం చేస్తాడు కొన్ని జన్మలు, మళ్ళీ కొన్ని జన్మలు స్తోత్రం, పూజ తర్వాత స్తోత్రం. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు ఒక లయం. అంటే పిఎంసి మాస్టర్ మన పిరమిడ్ మాస్టర్లో ధ్యానంలో కూర్చొని తను మనసు శ్వాస ఎట్టబోతుందో వాళ్ళు ఇట్లా ఏలాడబడిపోతారు. అంటే అప్పుడు శ్వాస మనసు లేదనే, అది నిద్ర కాదు. అందరూ కొంతమంది ఏదాలు చేస్తుంటారు తెలియని వాళ్ళు, నిద్ర వాళ్ళు ధ్యానం చేయరు, ధ్యానం చేయకుండా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఏదాలు చేస్తుంటారు కొంతమంది. అందరూ అట్లా కూర్చొని నిద్రపోతారు. నిద్ర కాదు అది. మనసు శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస ఆగిపోతుంది, మనసు ఆగిపోద్ది. రెండు లేనప్పుడు ఈ మొత్తం బాడీ ఇంద్రియాలన్నీ ఫంక్షన్ కావు. ఇంద్రియాలు దాటిపోయారు, కర్మేంద్రియాలు దాటిపోతారు ముందు, తర్వాత జ్ఞానేంద్రియాలు 5 దాటిపోతారు, తర్వాత పంచ తన్మాత్రలు ఉంటాయి, శబ్దస్పర్శ రూప గంధాలు దాటిపోతారు, పంచభూతాలను దాటిపోయారు. ఆజ్ఞాచక్రం అంటే కైలాసం, ఈశ్వరుడి స్థానం ఇది. ఇక్కడి నుంచి 4 చక్రాలు ఉంటాయి, 4 పాయింట్లు. ఇది పరమేశ్వరుడి స్థానం, ఇక్కడ మహేంద్ర స్థానం. అదే ఇప్పుడు మన పిరమిడ్లో కూడా స్వామి మహేంద్ర పిరమిడ్, అది కేంద్రం, అది కర్తాళ్ళలో మహేంద్ర పిరమిడ్ అని పెట్టారు. మహేశ్వర అన్న మహేంద్ర అన్న ఒకటే. అంటే ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేసేది అందరికీ నేర్పించారు కాబట్టి కేంద్రంగా ఆయన కట్టాల్లో మహేశ్వర పిరమిడ్ అని దాన్ని నిర్మించి అందరూ దాని కింద కూర్చొని ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తూ ఉంటారు. అట్లా ఈ పై స్థానంలోకి పోయినప్పుడు దాన్ని ఏం చెప్తారంటే ధ్యానం. కోటి ధ్యానాల కంటే ఒక లయం, తన్ను తాను మర్చిపోయి ఈ ఇంద్రియాలన్నీ దాటిపోయి 24 తత్వాలు. ఇప్పుడు 20 తత్వాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాదులు. పంచభూతాలు అంటే భూమి, జలం, అగ్ని, వాయువు. ఇవన్నీ మన లోపల ఉండే దాటిపోతాం. అప్పుడు మనసును దాటాం, బుద్ధిని దాటాం, ఆత్మలోకి లీనం అయిపోతుంది. ఈ మనసు పోయి శ్వాస మనసు లయం అయిపోయినాయి. శ్వాస మీద ధ్యాస పెడితేనే ఇక్కడ శ్వాస పుడుతుంది, నాభిలో నివాసం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ పుడతాడు, ఇక్కడ నివాసం ఉంటాడు. బ్రహ్మ అంటే మనసు. అందుకని హంస అంటే శ్వాసనే హంస అంటారు. అదే కోటి లయాలు అనేది కూడా లేదు ఇక, అదే లాస్ట్. ఆ లయం అయిపోయిన స్థితి, నిన్ను నువ్వు మర్చిపోవటం, నీ శరీరం ఉందో లేదో నువ్వు తెలియకుండా మర్చిపోవటం లయం. ఆ స్థితికి ఈరోజు కొన్ని లక్షల మంది పిరమిడ్ ధ్యానులు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇంత విద్యని ఇన్ని లక్షల మందిని ఈ కాలంలో, ఈ కలియుగంలో ఈ యొక్క ఆధునిక జీవన విధానం, అందరూ ఆహారం ఎట్ట తీసుకుంటారు, పిండి పురుగు మందులు వేసి పెంచిన ఆహారం తీసుకుంటారు, పాటలు మొరాయిస్తున్నాయి. అదేవిధంగా బాహ్యంగా సీరియల్స్ ఏమిండడం, అప్పుడు పురాణాలు, బుర్రకథలు, హరికథలు పెట్టి పూర్వం పల్లెల్లో అవి చెప్పేవాళ్ళు ఎండాకాలం అంతా కూడా. ఉత్తరాయణంలంతా ఏం పని లేదు, అందరూ తాళ్ళు పేడుకుంటా అందరూ బ్రహ్మాండంగా భారతం, రామాయణం, హరికథలు ఎక్కువ ఉండేది అప్పుడు అంతా. అయితే దేవుడి విషయాలు వినేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు,
సీరియల్స్. ఈ సీరియల్స్ ఏంది, మరిదిని ఎట్ట మర్డర్ చేయాలా, వదిలిని ఎట్ట హింస పెట్టాలా, ఈ క్రోధం చూపిస్తున్న సినిమాల్లో. ఇప్పుడు అవి ఎక్కువ చూసినందువల్ల బ్రెయిన్ మీద పడేది, కిడ్నీలు, ఈ పార్ట్లు, బీపీలు, షుగర్లు అవన్నీ అనారోగ్యంకి వస్తుంది ఇది. అందుకని సీరియల్స్ ప్రశాంతమైన పాత సినిమాల్లో పాటలు, మ్యూజిక్లు అవి ఎంతో వినుసొంపుగా మనశ్శాంతినిచ్చేది. ఇప్పుడు డీజీలని శబ్దాలు అంటే చెడిపోతూ ఉంది వ్యవస్థ, దైవత్వానికి దూరం అవుతుంది, ఏది కూడా భయంకరంగా ఉంది వాతావరణం. అందువల్ల మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం శ్వాస మీద ధ్యాస అనేది ఈ చాలా అవసరం, చాలా అవసరం మనకి. దేనికంటే భగవద్గీతలో కూడా భ్రూమధ్యమున మనసు నిలిపి ప్రాణ అపాన వాయువులను స్తంభింపజేసి ఎవరైతే ఆ భ్రూమధ్యంలో మనసు పెట్టి ఉంటాడో వాడు ముక్తుడు అన్నాడు. దేనికంటే శ్వాస పుట్టేది భ్రూమధ్యంలే, లైవ్ అయ్యేది భూమధ్యం. అందుకని ఈ శ్వాస మీద ధ్యాస అనేది వెరీ సింపుల్. చదువు బళ్ళ, దీనికి ఏం డిగ్రీలు చదవబళ్ళ, పురాణాలు ముఖ్యంగా పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు. అమ్మితే ఈజీ అన్నమాట. శ్వాస మీద ధ్యాస అనేది టెక్నిక్. భగవద్గీతలు అంతా కలిపి ధ్యానాన్ని గురించి ఒక్కటే చాలు మనకి. ఆ శ్వాస మీద ధ్యాసన అంటే శ్వాస లోపల పోయేది ప్రాణం, బయటకు వచ్చేది అపానం. ఈ రెండు ముక్కుల్లో కూడా ప్రాణాపానాలు ఉన్నాయి. ఎడం ముక్కులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి 2.5 గంట, మళ్ళీ కుడి ముక్కులో 2.5 గంట. ఈ రెండు మారినందువల్ల ఎడం ముక్కులు ఆడినప్పుడు కోరికలు మనలో పెళ్ళు బీకతాయి, కుడి ముక్కులు ఆడినప్పుడు తగ్గిపోతాయి. చంద్రస్వరం 2.5 గంట ఆడితే 16 కళలు వస్తాయి. ఆజ్ఞాచక్రంలో పౌర్ణమి వస్తుంది మనకు. మళ్ళీ కుడి ముక్కు ఆడిందంటే ఎన్నుపోసుకొసకి అమావాస్య వస్తుంది, తగ్గిపోతాయి కళలు. బ్రహ్మాండంలో అది వచ్చేసి ప్రకృతిలోకి తీసుకుపోయేది పౌర్ణమి, అమావాస్య ధ్యానంలో తీసుకుపోతుంది మనల్ని. అంటే ఈశ్వరుడు అమావాస్య రోజు ధ్యానం చేస్తే ఏ ఆలోచనలు మనల్ని ఒత్తిళ్ళు ఉండవు మన మీద. పౌర్ణమి రోజు మనసు 16 కళ్ళలతో ఉంటుంది కాబట్టి అది అనేకంగా పరిగిస్తూ ఉంటుంది కంట్రోల్ లేకుండా, అంటే కోరికలకి బాగా ఉంటుంది. అందుకని 16 కళలు, 16 తిథులు, 16 తిథి దేవతలు, షోడశ మహాలక్ష్మి అంటారు. ఆ దేవతలకి మంత్రాలు, లక్ష్మీనారాయణ మంత్రం ఉంది, ఇవన్నీ బాహ్యంగా చేస్తారు. అయితే సమస్తం బాహ్యంగా ఏదో ఉందో పంచభూతాలు నీలో ఉన్నాయి షట్చక్రాలలో. బాహ్యంగా ఉండే నవగ్రహాలు నీ షట్చక్రాల్లోనే ఉన్నాయి. మూలాధారంలో బుధుడు ఉన్నాడు, అదే అగ్ని ఉంటుంది మూలాధారంలో. స్వాధిష్టానంలో చంద్రుడు ఉన్నాడు, శని ఉంటాడు. మణిపూరకంలో కుజుడు, శుక్రుడు ఉంటాడు. హృదయంలో గురువు, కేతు ఉంటాడు. ఖండంలో ఏ స్వరమాడినా కేతు ఉంటాడు. 9 గ్రహాలు ఏమైనా ఉన్నాయి, 9 నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. తల్లా కూడా ఉంటాయి. బ్రహ్మాండంలో ఏమున్నాయో పిండాండంలో అయ్యే ఉన్నాయి. అందువల్ల బ్రహ్మాండంలో ఏది ఉందో ఆ దేవతా తత్వం అంతా మనలోనే ఉంది. కాకపోతే శ్వాసను పట్టుకుంటేనే ఈ రహస్యం తెలుస్తుంది. శ్వాస ఆడిస్తేనే అరుణకాంతి వస్తుంది. ఈ సూర్యచంద్రులు రాత్రి పగులు 12 గంటలకు మారుతున్నాయి బయట, మన లోపల 2.5 గంటకు మారుతున్నాయి సూర్యచంద్రులు. అందుకని బాహ్యంగా రాత్రి పగులు జరిగితే ఈ జీవుడు ఉదయాన్నే సృష్టి, సూర్యోదయం సృష్టి, బ్రహ్మ అందరూ పనులకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం స్థితి అంటే విష్ణు, సాయంత్రం శివుడు, శివపార్వతులు తత్వం పై అది లయం. అదే మనలో కూడా మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ లోపల, మణిపూరకంలో తినితే ఇది అంతా కూడా తిన్న ఆహారం రక్తంగా మారి అన్ని అవయవాలకు నెట్టేది విష్ణువు. హృదయకమలం శ్వాస అంటే ఇది వాయువు, ఇది ఆకాశం. ఇది ఫిజికల్ ఫిట్నెస్ లేదు, అందువల్ల ఇది పరమాత్మకి సంబంధించింది. అందుకని ఉదయం సూర్యోదయంలో రాత్రి పొగులు కలుస్తున్నాయి కాబట్టి అది అరుణకాంతితో ఉంటుంది. అదేవిధంగా మనలో సూర్యచంద్రులను కలిపితే మనలో అరుణకాంతి వస్తే రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి, శివుడు అంటే తెలుపు బ్రహ్మాండంలో, పార్వతి ఎరుపు. అందువల్ల ఇవన్నీ ఉందో క్రమంగా అది మళ్ళీ చెప్పుకుంటాం. ఇప్పుడు మన కావిల నుంచి వచ్చినటువంటి నరేంద్ర గారు బుద్ధా పిరమిడ్ సీనియర్ మాస్టరు,
ఆయన మంచి వ్యవస్థాపకులు నరేంద్ర గారు ఇప్పుడు మనకి స్పీచ్ ఇస్తారు ఈ యొక్క విషయాన్ని. నమస్తే, నా పేరు నరేంద్ర. మీకు కావాలి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. నాకు ధ్యానం వచ్చేసి దాదాపు ఒక 7 years బ్యాక్ పరిచయం అయింది. ఒక పాంప్లెట్ ద్వారా పరిచయం అయింది. ఆ పాంప్లెట్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే ఇంకా మంత్రాలు ఏం చేయబడలేదు అని చెప్పేసి అన్నీ వివరంగా రాసింది. సరే అని చెప్పి పక్క రోజు పోయి తెలుసుకున్నాను. అది చేస్తున్న కొద్దీ అంటే ధ్యానం చేస్తున్న కొద్దీ నాలో అనేక మార్పులు తెలియకుండానే నాకు ఏమైనా ఒక పర్సన్ని కలవాలనుకుంటే ధ్యానం చేసుకొని జస్ట్ అట్లా వెళ్తే ఆ పర్సన్ నాకే ఎదురుగా వచ్చేస్తున్నాడు. ఒకవేళ నాది బిజినెస్ మెడికల్ షాప్ అయితే కొన్ని బాకీలు ఎవరు రావాల్సి ఉంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి ఇచ్చేస్తున్నారు. అంటే ధ్యానంలో వాళ్ళకి టెలిపతి అనే ఒక విధంతో ఎదురయ్యి నాకు మంచిగా అన్నీ జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ధ్యానాన్ని అందించిన పత్రి గారికి వేల కృతజ్ఞతలు. ఈ పత్రి గారు వచ్చేసి ముఖ్యంగా 3 సూత్రాలు చెప్పారు. ఒకటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ధ్యానం నేర్చుకొని నేను ఒక 2 సంవత్సరాల కల్లా ఒక చిన్న పిరమిడ్ ఒక రూమ్ ఒకటి బుద్ధా పిరమిడ్ అని స్థాపించాను. మళ్ళీ ఈ మధ్య ఒక డిమాండ్ చేసి ఒక 22x22 పిరమిడ్ కట్టాను, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కావల్లో. ఈ పిరమిడ్లో ప్రతి నెలకి ఒక్కసారి ఆదివారం క్లాస్ జరుగుతూ ఉంటుంది. సీనియర్ మాస్టర్లు వచ్చేసి పార్టిసిపేట్ చేసి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఇంకోటి మూడవది ఈ శాకాహార జగత్. మేము ఎప్పుడైతే ధ్యానం క్లాస్ పెడుతుంటామో దాదాపు ప్రతిసారి శాకాహార ర్యాలీ కండక్ట్ చేస్తుంటాము. ఈ ప్రపంచానికి పంచభూతాలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇంకా ఈ ర్యాలీలు అవి చేస్తుంటాము. అంతేకాకుండా ఈ మధ్య ఒక లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ ఏంటంటే మొక్కల్ని నేను కాపాడాలి, ప్లస్ ఆ మొక్కల్ని అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యనే స్కూళ్ళల్లో కాలేజీలో ధ్యానం గురించి చెప్పటం, అక్కడ మొక్కలు ఇవ్వటం, పంచభూతాలకి హెల్ప్ చేస్తూ జీవితాన్ని నాకు ఇంకా ఆనందింపజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి సభకు నమస్కారం. ఈరోజు రాజరాజేశ్వరి విజ్ఞాన పీఠంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారు పిరమిడ్ ధ్యానులు అందరూ రావాలని జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చక్కటి కార్యక్రమం శివుడు ధ్యానమే చేశాడని, ఆ శివ ధ్యానం అందరికి నేర్పించాలని ఒక సంకల్పంతో 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు 24 hours లైవ్లో భాగంగా ఈరోజు పిఎంసి లైవ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము ప్రధానంగా పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రికారి కోరిక. సార్ ఒకసారి నన్ను అడిగాడు, మన పిఎంసి గురించి నువ్వేం మాట్లాడతావని కారులో వెళ్తుంటే మనందరి కలల పంట అని చెప్పాను నేను. మనందరి కలల పంట, మామూలు పంటలు పండుతుంటాయి, కలల పంట అంటే అందరు రకంగా భవిష్యత్తులో కూడా కళ్ళగంటూ ఉంటారు, వాళ్ళందరూ పంట పండేస్తుంది, కలల పంట అని మరి చెప్పడం జరిగింది. మరి పత్రికారు వచ్చిన తర్వాత జీవితం సమూలంగా అంచుడు ఆయన ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాడు. అట్లా పాంప్లెట్ నుంచి ఇప్పుడు పిఎంసి డిజిటల్ అయింది. డిజిటల్ ద్వారా మన సెల్లో పిఎంసి లైవ్ అని కొట్టినా వచ్చేస్తుంది. అలా ఈరోజు సారు ఒక కళ ఇది, నేను లేకున్నా కానీ మామూలుగా ఇది అందరికీ పోవాలంటే ఒక పిఎంసి టీవీ రావాలని అలా వచ్చి 5 years కంప్లీట్ అయింది. ఇది మన ఒంగోలులోనే ఇది ఓపెన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్గా వచ్చి ఇప్పుడు శాటిలైట్ ఛానల్ హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్లో ఓపెన్ అయింది. ఆ స్వామీజీ చూసి మన 1,00,000 గంటల వీడియోలు ఉన్నాయి. ఎంతోమంది మాస్టర్ని ఆశ్చర్యపోయి మనందరం చేసే పని ఒకటే, వసుదైక కుటుంబం, ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబము, ఒకటే భూమి, ఒకటే ఆకాశము, అందరూ జనాలంతా ఒకటే అని స్వామి వివేకానంద ఏ విధంగా అయితే అమెరికాలో మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎలా చెప్పాడో, తండ్రి ఒక్కడే ఆకాశం, తల్లి ఒక్కటే భూమి, అమెరికాలో కూడా భూమి ఉంటుంది, అలా ప్రపంచ మానవులందరూ ఒకే కుటుంబం అని, మరి శివ పార్వతులు మన ఆది దంపతులని, కాబట్టి ఆ శివుడు ఎక్కడ ఉన్నంటే మనందరిలో ఉన్నాడని, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. స్వామీజీ మరి ఎంతో ఆశతో ఎంతోమందిని వచ్చినా కానీ వజ్రాలు లాంటి వారు కొద్దిమంది వచ్చారు. వజ్రాలు, ఆమె గూడూరు నుంచి ఒక మేడం ఒక్కటే ఆ మాట విని, చూడు ఆ మాట మీద శ్వాస మీద ధ్యాస కూడా కాదు, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంటని ఆ మాట విని ఆమె
పరిగెత్తుకుంటూ వచ్చింది. అటు ఎంతోమంది జ్ఞానులు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చక్కటి ఆశ్రమము, స్వామి చెప్పాడు 3 ఎకరాల స్థలంలో చక్కటి చెట్లతో, ఇక్కడ శివ పార్వతులు, చక్కటి సుమారు ఒక 1000 మంది కూర్చోవడానికి అనుకూలంగా స్వామీజీ చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు, ప్రతి పౌర్ణమికి ఇక్కడ యజ్ఞాలు, మరి ధ్యానం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ధ్యానము మనందరం చేసేది స్నానం చేస్తాం, దేహానికి బట్టలు వేసుకుంటాం, ఆహారం పెడతాం, శరీరానికే చూసుకుంటాం అందరూ. నేను శరీరం కాదు అని ఎవరికి తెలియదు, చనిపోతే ఏడుస్తూ ఉంటారు. మనమంటే 5 సమూహము, ఒకటి శరీరము, శరీరానికి అన్నీ చేస్తారు అందరూ. మానవాళి మనస్సు ఉంది, శక్తివంతమైనది మనసు. మనసు ఎక్కడ ఉంటుందంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు అంటాం. దానికే మైదారు రోగమా, అది వెళ్ళిపోతూ ఉంటుంది దాని పనేది. ఆ మనసు శ్వాస, పతంజలి ధ్యానం నిర్విషయ మనహ అని చెప్పాడు. ధ్యానం వల్ల మనసు సూర్యం అవుతుంది. విషయాలే విషం లాంటి, కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. కాబట్టి యోగ వాసిష్టంలో విషయముల్లో విషం లాంటి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ మనసుని మరి అదుపులో ఉంచాలి. మనసే దైవం అని కూడా తెలుసుకోవచ్చు. మనసు కనిపించదు, దైవము కనిపించదు. ఒక ఆలోచన వస్తే మనసు, ఇక్కడికి ఒక ఆలోచనతో అందరు ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆలోచనే చెట్టున ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, ఇంటికి వస్తే అమ్మని ఒక ఆలోచనతో చెట్టు మీద కొమ్మను నరికి ఓ బొమ్మను చేస్తే ఇప్పుడు మనం ఈరోజు అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచనే గొప్పదని, కాబట్టి ఆలోచన మనసు నుంచి వస్తుందని, భగవంతుడి నుంచే ఈరోజు మరి వేదాల్లో రుద్రం అనే దాంట్లో మామూలుగా శివ సంకల్ప సూత్రం ఈరోజు జూమ్లో క్లాసు కంచి రఘురాము చెప్పడం జరిగింది. ఆ సంకల్పం మనసులో పుడుతుంది. ఆ సంకల్పం ఒక ఆలోచన వస్తుంది, చేసేది ఆలోచన శివుడే. కాబట్టి ఆలోచన ద్వారా పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మనసులో ఒక ఆలోచన, తర్వాత పని ద్వారా ఆనందము. కాబట్టి ఏ పని చేయాలి? చూడు, అన్నదానం గొప్పదే. అన్నదానము గొప్పది అనవచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు. వస్త్రదానము భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును. ఈరోజు అనేక మంది అన్నదానాలు చేస్తున్నారు శివరాత్రికి దేశవ్యాప్తంగా. అన్నదానము గొప్పది అనవచ్చునే కానీ అన్నంబు జాములో అరిగిపోవు. వస్త్రదానము భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును. నాకు ఎంతోమంది బట్టలు పెట్టారు, అవి చినిగిపోతున్నాయి. కానీ గృహదానం ఉత్కృష్టమే కానీ కొంప కొన్నేళ్ళకి కూలిపోవు. ఎంతోమంది మహాత్ములకి ఇల్లు కట్టించారు, కొన్ని రోజులు కూలిపోతాయి. భూదానము భవ్యదానమే కానీ భూమి అన్యుల పాలగు. కానీ చెరిగిపోక అరిగిపోక ఇంచుక నలిగిపోక నిర్మలమై సత్యమైన జ్ఞానదానమే గొప్ప. ఎందుకు గొప్పది? దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. లలిత సుగుణ జాల తెలుగు మనకు ఆయన రాశాడు. ఎత్తపడానికి కనిపించాలి, వస్తువు ఉంటే కనిపిస్తుంది. ఇది వస్తువు కాదు. హర్తకు గాదు గోచర మహర్నిషమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్యను దివ్యధనము అఖిలార్ధి కోటికిని పూర్తిగా ఇచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వెలనైన భూభర్తలు తధనాదికుల పట్టున గర్వం మాని ఒప్పకునని చెప్పాడు. దొంగలకు కనిపించదు. హర్తకు కాదు గోచర సుఖాన్ని ఇస్తుంది. చూడు, హాయిగా స్వామీజీ ఇక్కడ చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సుఖపుష్టి, సత్కీర్తి. చూడు, అందరికీ చదువు కావాలి, పిల్లలు పుడతారు, వాళ్ళకి చదువు, ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, తర్వాత ఏంటి? కీర్తి కావాలి. సత్కీర్తి ఘటించు విద్య అని దివ్యధనము. ఎవరికి కనిపించదు అది. అఖిలార్ధి కోటికి ఇచ్చినా కానీ పెరుగుతుంది కానీ పోదు. స్వామీజీ అలా చెప్పి ఒక బుక్ కూడా మేము ఒక 10 days ఉండి రాయడం జరిగింది. స్వామీజీ, ఆ స్వామీజీ ఇక్కడ తిరుపతి రెడ్డి స్వామీజీ అంతా కలిసి ఒక కరోనా టైంలో ఇక్కడ 10 days ఇక్కడే ఉండి రాయడం జరిగింది. అలా ఆ విద్య అనేది మనకి భగవద్గీత కృష్ణుడు ఆధ్యాత్మిక విద్య అంటాడు. ఈ విద్యలలో గొప్పది డాక్టర్ అయినా కానీ అతను కూడా చనిపోవచ్చు. కానీ ఈ విద్యను తెలుసుకున్నవాడు కాబట్టి ఇక్కడ అతను చనిపోడు. ఎందుకంటే తన ఆత్మని తెలుసుకుంటాడు. మనస్సు కాదు, శరీరం కాదు, బుద్ధి కాదు, ఒక ఆత్మని, మమ ఆత్మ సర్వభూతాత్మని, నేను అందరిలో ఉన్నానని, అందరూ నాలో ఉన్నారని తెలుసుకొని, కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు లాగా సర్వజనుల సుఖాన్ని, ఆనందాన్ని చూస్తూ చక్కగా దీంట్లో కూడా ఇక్కడ ఇన్ని పాయింట్లు చూడ, ఆరోగ్యాన్ని పొందుతూ ఐశ్వర్యము. కాబట్టి అందరికి ఐశ్వర్య రాయి అంటే ఇష్టము. ఆ రాయి కాదు, ఇక్కడ ఐశ్వర్యం మనలో ఉంది. డబ్బు ఉంటేనే, డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారని, కానీ ధనము కాదు. ఐశ్వర్యం అనగా ఆనందము, నిరంతర ఆనందం అంటే బ్రహ్మానందంతో ఉండాలని స్వామి చక్కటి పదాలు ఇక్కడంతా ఆశ్రమంలో రాయడం జరిగింది. తర్వాత సంకల్ప సిద్ధి, సంకల్పాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిద్ధించాలంటే ఆ శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి నుంచి సిద్ధి లభిస్తుంది. కాబట్టి ఆ సంకల్పమే నాకు బలమని పత్రికారు ఒక పాటకి భాష్యం రాసా, సినిమా పాటకి. నా దారి ఎడారి, నా పేరు బికారి, కూటికి నే పేదను గుణములలో దొడ్డని, పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు, సంకల్పమే నాకు బలం, సాహసమే నా ఊపిరి. నా పాటలో స్వామీజీ చక్కటి సంకల్పం కూడా ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత వచ్చేది ఆనందం. ఇప్పుడు నా జాబ్ రావాలని కోరుకున్నా, నాకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 2 jobs రావాలని కోరుకున్నా, 2 వచ్చినాయి. తర్వాత నేను ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి.
అంతకంటే ఏం లేదు కదా. అట్టా 22 ఏళ్ళు పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది కాలేజీ లెక్చరర్గా. స్వామి జీవిత చరిత్ర ముందే రాశాను నేను. రాసిన తర్వాత సంఘానికి రావడం జరిగింది. పెన్నా నది ఒడ్డున చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆశ్రమంలో ఎంతోమంది సాధన వచ్చిన వాళ్ళు చెప్పారు. పిరమిడ్లో కూడా ఇంత ఎనర్జీ లేదు, ఇక్కడ చాలా బాగుందని కూడా కొంతమంది చెప్పారు, వింజమూరు మాస్టర్స్. కాబట్టి వాస్తవం ఇది. ఎంతోమంది ఇక్కడ మంచి ఆలోచనతో చక్కటి యజ్ఞాలు, యాగాలు, చక్కటి మామూలుగా వృక్షానికి ఎంత శక్తి ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళం, చెడు చెట్టుకు చెప్పాలి, మంచి మనిషికి చెప్పాలని చెప్పాను. చెడు చెట్టుకు చెప్పాలి, చెట్టమ్మను ఎంత పచ్చగా ఎలా ఉన్నాను ఏడుస్తూ ఉన్నానని మంచి విషయాలు మనిషికి చెప్పాలి. ఎందుకంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై. ఒట్టి మాటలు కట్టిపెట్టి ఇలాంటి ఆశ్రమానికి రావాలనోయ్. ఇలాంటి వస్తే పొందగలం ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందగలము. అలా మనకి ఈ మనస్సు అనేది మన అదుపులో ఉండదు. మన అదుపులో ఉంటే మనస్సు ఉన్న వ్యక్తి మహనీయుడు. కాబట్టి మంచి మనసు ఉంటే మహనీయుడు. చూడు, స్వామీజీకి మంచి మనసుతో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆలోచన అందరూ రావాలి, ఇంకా ఎక్కువ మంది రావాలన్న ఆలోచన ఆయనకి. కాబట్టి శివుడు ఆజ్ఞ అలా లేదే, శివుడు ఆజ్ఞ చేయమనుకుంటే శివుడు ఆజ్ఞ అలా లేదు. శివుడు ఆజ్ఞ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు, మిగతా వాళ్ళు రకరకాలు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. కాబట్టి ఎక్కడ తిరగాలి ఏమని చెప్తాడు, తనవు నడివి చేసి తనలోనే కూర్చుండి తపము చేయలేని తాపసులెల్లా అడవి నందు చేరి అలజడి పడిదరు. అడవి లేకపోతే ఎవరు అన్నం పెడతారు? స్వామి చక్కగా ఏర్పాటు చేసి రకరకాల కూరలతో తనముని అడవి చేయాలి, శరీరాన్ని అడవి చేయాలి. తనవు నడివి చేసి తనలోనే కూర్చుండి, తపమంటే ధ్యానము చేయని తాపసులల్లా అడవి నందు చేరి అలజడి పడతారు. కాబట్టి మిత్రులారా, కాబట్టి తనలో సర్వం ఉండగా తన లోపల తాను ఇతుకలేక ధర వెతికెడి తనువులు మోసడి మనములు తెలిపడి వశమే మహిళ వేమని. మన సర్వస్వం మనలో ఉంది. చిన్న విత్తనం తల్లి గర్భంలో స్త్రీ పురుషుల విత్తనంతో మన దేహానికి ధరించాము. కాబట్టి అష్టావక్రుడు చెప్తాడు, విశ్వం మొత్తాన్ని కుదిస్తే 6 అడుగుల మనిషి తయారవుతాడు, మనిషిని విస్తరిస్తే విశ్వమంతా తయారవుతుంది. కాబట్టి మనము ఆ దైవం కోసము పత్రికారు మైడియర్ గాడ్స్ అంటే 10 పదాలు తయారు చేశాను, 10 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంతా రామమయం అంటే చూడండి, మనకు పాట ఉంది, అంతా రామమయం నదులు వనంబులు నానావిధంబులు నిహిత లోకములు వేదశాస్త్రములు రామమయం. నదిని పూజిస్తాం, వనాలు పూజిస్తాం, నదులు వనంబులు నానా విధాలు పూజించే చాలా ఉన్నాయి. నిహిత లోకములు, స్వామి చాలా బొమ్మలు ఏర్పాటు చేశాడు, అన్నీ పూజిస్తూ ఉంటారు కొంతమంది. నిహిత లోకములు వేదశాస్త్రములు రామమయమని మహానుభావులు చెప్పారు. రెండవది చూడండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసు అందరికీ. అన్నం చేసేవాళ్ళు అన్నపూర్ణ, మీ అందరూ నమస్కారం. తినేవాళ్ళు శివుడు, మసిగుడ్డ మహాలక్ష్మి, గడప మహాలక్ష్మి. మీరు లక్ష్మి కాదా? చాలామందికి తెలియదు ఆ విషయం. ఆ లక్ష్మి అని తెలిస్తే వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు, ఏ జబ్బులు ఉండవు. వర్క్ ఈజ్ గాడ్ అన్నారు, పనియే దైవము. ఇక్కడ స్వామీజీ ఉండడు, ఇక్కడ వీళ్ళంతా చక్కగా పనులు చేస్తూ, పూజారి ఆయన, ఇక్కడ ఊడ్చేది కూడా ఆయనే చేస్తారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ పనియే దైవము, పని చేసే వాళ్ళు కూడా దైవస్వరూపులే. 4వది తీసుకుంటే విశ్వం విష్ణు అని మంత్రాలు ఉంది విష్ణు సహస్రనామాల్లో. విశ్వమంతా విష్ణుమూర్తి ఉంటే మన ఇంట్లో ఉండడా, ఒంట్లో ఉండడా? విశ్వం విష్ణు. ఈ 4 అక్షరాలు అర్థం తెలుసుకుంటే 4 వేదాల సారం. విశ్వమంతా విష్ణుమూర్తి. ₹1 ఎగ్గొట్టినాడు, కొబ్బరికాయ కొట్టాలి, వాడే దేవుడు. ఇప్పుడు వాడు కొబ్బరికాయ కొడితే డబ్బులు వస్తాయా, తిడితే డబ్బులు వస్తాయా? రావచ్చు రాకపోవచ్చు, కానీ కొంత అవకాశాలు ఉంటాయి. తిడితే రావు కదా. కోపానికి కోపం కాదు పరిష్కారం, అగ్నికి అగ్ని కాదు పరిష్కారం, నీళ్లు పోయాలి. కాబట్టి మనం ప్రేమించాలి జగత్తు మొత్తాన్ని. మనం 5వది తీసుకుంటే ప్రహ్లాదుడు హరిని ఎక్కడ చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందరికీ దానవాగ్ర వింటే అని. ఈరోజు ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఈమెయిల్, ఫేస్బుక్ ఉంది, కానీ మన లోపల ఉన్నాడు, పక్క వాళ్ళని మనకు తెలిస్తే ఏ దుఃఖము ఉండదు, ఏ భయము ఉండదు. ఆ కుక్కలో, కోడిలో, సమస్త జీవరాశుల్లో ఆ పరమాత్మ ఉన్నాడు. అది రుద్రం అదే చెప్తుంది, అన్ని జీవుల్లో ప్రతి పని భగవంతుడిదే, పనియే దైవం. ఆ సారె తిప్పేది ఆయనే, కొండ ఆయనే, మట్టి ఆయనే, సర్వము ఆయనే. మరి వేదం అంతా అర్థం కాదని మాతృదేవోభవ అని చెప్పింది. నేను మొన్న గయా వెళ్ళాను పిఎంసి మీటింగ్, అంబాసిడర్ మీటింగ్కి. నా రూమ్మేటు ఢిల్లీ ఐఐటీలు చదివిన వ్యక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతి దేవో అంటే సార్ ఈ వేదాల్లో ఉన్నాయని అడిగాడు. నువ్వే ఎతకవా అంటాను, ఎతికి ప్రింట్ తీసి పంపించాడు నాకు ఆయన. కాబట్టి తల్లియే దైవం, తమ మాసాల్లో మోస్తుంది. ఇప్పుడు తల్లి దైవం అయితే చాలామంది వృద్ధాశ్రమాన్ని జరుస్తుంటారు, తల్లినే పూజించాలి. తర్వాత నువ్వు చూస్తే తండ్రి జీవితాంతం మోస్తాడు, తర్వాత తండ్రిని కూడా జీవితాంతం ప్రేమించాలి, పూజించాలి. తర్వాత ఆచార్య దేవోభవ, గురువు. చూడు, ఆ స్వామీజీ ఒక ఆశ్రమాన్ని పెట్టి ఎంతోమంది తనలాగా కావాలని ఆయన తాపత్రయం, ఇంకా తిరగాలని కారులు అన్నీ తిరిగి మండలం అంతా సంఘం మండలము. నేను మొన్న కుంభమేళకి వెళ్ళాను, ఆడిపోతే ఆటో వాళ్ళు ఏమరుస్తుంటారు, సంఘం 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 అంటుంటారు. నేను ఉండేది సంఘం అయితే ఆడ సంఘం ఏంటంటే ఆడ కూడా సంఘమే. ఆడ వెళ్ళి స్నానం, కుంభమేళ, కాశీ, అయోధ్య తిరిగి వచ్చాను. ఏమి లేదు, తిరిగితే తిప్పలు 53 గంటల ప్రయాణం చేశాను రైల్లో. ఏమీ లేదు అక్కడ. కొంతమంది పోలేదని అసంతృప్తితో ఉండరు. ఇక్కడ అక్కడ కూడా ఏమీ లేదు, ఇక్కడే అన్నీ ఉన్నాయి.
కేదారాది సమస్త తీర్థంబులు కోర్కెంజోడ బోనేటికిం ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాద ధ్యానం సంభవించినప్పుడే నావింప నజ్ఞాన లక్ష్మి లోకుల కడ శ్రీకలసం చెప్పాడు. ఏమి అంత ముంగిలే వారణాసి కడుపే కైలాస శైలం అని చెప్పి ఆ ధ్యానం ఉంటే అన్నీ నీలోనే ఉంటాయని చెప్పొచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చూడు, అతిథిని స్వామి చక్కగా గౌరవిస్తూ చక్కటి ఏర్పాట్లు చేస్తూ చక్కటి భోజనాలు. ఈరోజు 4 కూరలు చేశాడు, రోజు 2 కూరలు ఉంటాయి, ఈరోజు శివరాత్రి అని చక్కగా ఏర్పాటు చేశాడు. తర్వాత శ్వాస ఉంటే శివం, లేకుంటే అది ఎవరు స్వామీజీ హిమాలయ గురువులు వచ్చారు, లేకుంటే అందరు శవం అంటున్నది. ఎవరు చెప్పకూడదు, గోడ దొక్కకూడదు ఎవరు. శివం అంతే, అది సత్యం, ఇది సత్యం. సత్యమే దేవుడు అని గాంధీజీ చెప్తాడు. సత్యం శివం అంటే మంగళకరము, శోభాయకరము, ఆనందకరం. శవం అంటే ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. సుందరం, సుందరం అంటే మీ పిల్లలు ఎలా డ్యాన్స్ వేస్తారో మీరు కూడా డ్యాన్స్ వేయాలి. కాళ్ళు ఉన్న వాళ్ళే డ్యాన్స్ వేస్తే నీ జబ్బులన్నీ పారిపోతాయి. ఏమున్నదక్కో అంటే ఏం లేదక్క, ఆశ్రమం ఉంది చక్కటి. ప్రతి రాత్రి శివరాత్రి, ప్రతిరోజు పండగ రోజు, ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టినరోజు, అన్నీ కలిసిన రోజే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, చందమామ అందిన రోజు కాదు, నీ మొగుడు దొరికిన రోజు అంటే పెళ్ళైన రోజు అని. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, మా ఆయన బంగారమని నవ్విన రోజు, భలే మంచి రోజు. పండగంటే పక్కపక్క నవ్విన రోజు. నవ్వడమే యోగం. మీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి. చాలామంది ఎవరు నవ్వడం లేదు, నవ్వితే ఏమైతే, నవ్వితే పళ్ళు ఏమైనా రాలిపోతాయని. నవ్వడమే యోగము, నవ్వించడం ఒక భోగము, నవ్వకపోతే అది వద్దులేండి రోగమని. పక్కపక్క నవ్వడం, పడిపడి నవ్వడం. మా ఆయన బంగారం, మా పిల్లల బంగారము, ఇంకా కొత్త బంగారం అవసరం లేదన్న ఆలోచనే కొత్త బంగారు లోకము. కాబట్టి పండగ రోజు. పెళ్ళి అంటే శ్వాస అనే అమ్మ ఎక్కడికి పోదు, మనసు అనే అబ్బాయి ఎట్టుపోతాడు, ఎటో వెళ్ళిపోతుంది మనసు. ఆ మనసును శ్వాస మీదకి మళ్ళిస్తే ప్రతిరోజు పెళ్లి రోజు. ప్రతిరోజు పుట్టినరోజు అంటే మీరు కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నారు. స్వామీజీ కొన్ని విషయాలు చెప్పాడు, ఈ స్వామీజీ కొన్ని చెప్పాడు, ఆయన కూడా కొన్ని చెప్పాడు. కొత్త విషయాలు తెలుసుకుంటాం, ప్రతిరోజు కొత్తగా పుడుతూ ఉంటాం. ఈ విషయాలను తెలుసుకొని నిత్యానందంగా కాలు మీద కాలేసుకొని ఈ పీటకు నేనే మేస్త్రినని, కొడితే కొట్టాలిరా 6 అంటే మన మాట, బ్యాటు బాలు. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంటని. మాటే మంత్రం, తిరిగితే ప్రదక్షిణ, మాట్లాడితే మంత్రంలాగా జీవించాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం స్వామీజీకి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ. మన గురుగారు పత్రికారికి కూడా ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. మాతా దేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, గురుదేవతాభ్యో నమః, భగవాన్ సర్వాత్మక దేవతాభ్యో నమః. భక్త మహాశైలారా, ఈ యొక్క తిరుమల కొండపైన వెలసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శివయ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఈ యొక్క గొప్ప దేవస్థానము, ఆశ్రమము, ధ్యాన కేంద్రాన్ని స్థాపించినటువంటి మన గురుదేవులకి నా యొక్క నమస్కారము. ఈ యొక్క సభను అలంకరించినటువంటి తల్లులు, తండ్రులు, పెద్దలు, గురువులు, మేధావులు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం. నా పేరు కేవీ ఆచార్యులు, ఆత్మూరు దగ్గర మురగళ్ళ మాది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నేను పోయిన సంవత్సరం వరకు లెక్చరర్గా పనిచేసిన, మన కాలేజీలో కూడా నేతాజీ కాలేజీలో కూడా పనిచేసి. మాకు ఈ ధ్యానాన్ని గురించి, ఈ విషయాల గురించి మాకేం పెద్దగా ఎక్కువ తెలియదు. కానీ నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి సంగీతపరమైనటువంటి కొంచెము సంగీతం చేయడము, భజన పాటలు పాడడము, ఇలాంటి వాటి మీద మనకు కొంచెం అవగాహన ఉంది. కాబట్టి సారు కానీ అందరూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. మనం ఆ విషయాలన్నిటిని గురించి మనము చెప్పేంత శక్తి, సామర్థ్యము ఈ ధ్యానాన్ని గురించి ఎక్కువ నాకు ఇది లేదు. కానీ మామూలుగా భక్తిరస పాటలు అంటే మామూలుగా అందరి దేవతల మీద మన బ్రహ్మంగారు, వెంకయ్య స్వామి ఇలాంటి అవధూతలు చెప్పినటువంటి కొన్ని విషయాలు పాటల రూపంలో ఉండేటువంటి పాడమంటే 1-2 పాటలు పాడతారు. స్వామి మాకు చాలా కాలం నుంచి పరిచయము. మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని అందరినీ చూడడం నా యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. ఏదో నాకు వచ్చినటువంటి తెలిసి పాడుతున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించాలని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదట 33 కోట్ల దేవతలే కల్లా ప్రథమ పూజ్యుడైనటువంటి గణాధిపతిని మనము అనుకోకుండా ఏ పని చేయం కాబట్టి ఆయన మీద ఒక చిన్న గీతాన్ని పాడుతున్నాను అన్నమాట.
జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, అక్రూర వరద గోవింద గోవింద. జై శ్రీ వెంకటేశ్వర స్వామికి, జై శ్రీ పెంచల లక్ష్మీనరసింహ స్వామికి, జై శ్రీ పార్వతీ పరమేశ్వర్లకు, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు, రాజరాజేశ్వరి మాతకు. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. శరణు శరణు వినాయక, మా శరణు చేకొను నాయక, స్థిరముగా నిన్ను వేడితిమి కరుణించు ముక్తి ప్రదాయక. అందముగా నా దార కమలమునందు నదిపతి నాయక, ముందుగా 600 జపములు చేసి తిమి గణనాయక. ఎల్ల విద్యలకెల్ల ప్రభువని ఆశ్రయించితి నాయక, కొల్లగా మా మీద కృప వెదజల్లు మా గణనాయక. శరణు శరణు వినాయక, మా శరణు చేకొను నాయక, స్థిరముగా నేను వేడితిమి కరుణించు ముక్తి ప్రదాయక. విరివిగా హిమవంతు పుత్రిక తనయుడవు గణనాయక, కలుషములు బాపేటి దొరవని స్మరణ చేసితి నాయక. ఎలుక వాహనమెక్కి భువనములేలితివి గణనాయక, దురితములు తెగగోసి పరముకు దారి చూపుము నాయక. శరణు శరణు వినాయక, మా శరణు చేకొను నాయక, స్థిరముగా నేను వేడితిమి కరుణించు ముక్తి ప్రదాయక. చాట చెవుల వేల్పుడవు మరుగుజ్జుడవు గణనాయక, ధరణిలో నారాయణుని దరి చేర్చుమో గణనాయక. చాట చెవుల వేల్పుడవు మరుగుజ్జుడవు గణనాయక, ధరణిలో నారాయణుని దరి చేర్చుమో గణనాయక. శరణు శరణు వినాయక, మా శరణు చేకొను నాయక, స్థిరముగా నన్ను వేడితిమి కరుణించు ముక్తి ప్రదాయక. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. కనకదుర్గమ్మ తల్లికి, కామాక్షమ్మ తల్లికి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. మమో దయ జూడుమో శివ ప్రియ భామిని, నిన్ను ప్రార్థింతుమో రాజరాజేశ్వరి. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. జగముల కల్పించి కాపాడు తల్లి, జగముల కల్పించి కాపాడు తల్లి. జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి. నిగమ వినోదిని శ్రుతకల్పవల్లి, నిగమ వినోదిని శ్రుతకల్పవల్లి. వరముల నొసగే బంగారు తల్లి, వరముల నొసగే బంగారు తల్లి. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. మమో దయ జూడుమో శివ ప్రియ భామిని, నిన్ను ప్రార్థింతుమో రాజరాజేశ్వరి. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. నిరతము నిన్నే పూజింతుమమ్మ, నిరతము నిన్నే పూజింతుమమ్మ. సౌజన్యశీల నీ విశ్వలీల, సౌజన్యశీల నీ విశ్వలీల. బ్రహ్మాదులైన కనలేరు తల్లి, బ్రహ్మాదులైన కనలేరు తల్లి. నేనెల్తవాడ నీ మహిమ తెలియ, నేనెల్తవాడ నీ మహిమ తెలియ. కరుణించరావే రాజేశ్వరి మమ్, కరుణించరావే రాజేశ్వరి మమ్.
జయ జయ శ్రీరాజరాజేశ్వరి జయ జయ శ్రీరాజరాజేశ్వరి మమ్ము దయ జోడుమో శివ ప్రియ భామిని మమ్ము దయ జోడుమో శివ ప్రియ భామిని నిన్ను ప్రార్థింతుము రాజరాజేశ్వరి జయ జయ శ్రీరాజరాజేశ్వరి నిరతము నిన్నే పూజింతుమమ్మ నిరతము నిన్నే పూజింతుమమ్మ సౌజన్యశీల నీ విశ్వలీల సౌజన్యశీల నీ విశ్వలీల బ్రహ్మాదులైన కనలేరు తల్లి బ్రహ్మాదులైన కనలేరు తల్లి నేనెంతవాడ నీ మహిమ తెలియ మేమెల్తవారము నీ మహిమ తెలియ కరుణించరావే రాజేశ్వరి మము కరుణించరావే రాజేశ్వరి మము జయ జయ శ్రీరాజరాజేశ్వరి జయ జయ శ్రీరాజరాజేశ్వరి నిన్ను ప్రార్థింతుము రాజరాజేశ్వరి నిన్ను ప్రార్థింతుము రాజరాజేశ్వరి జయ జయ శ్రీరాజరాజేశ్వరి జయ జయ శ్రీరాజరాజేశ్వరి. జై శ్రీ పార్వతీ పరమేశ్వర్లకు రాజరాజేశ్వరి మాతకు భక్తుల పాదధూళికి జయ రాజరాజేశ్వరి భజన బృందానికి. మట్టి దీసవా స్వామి మట్టి దీసవా మట్టి బొమ్మను చేసావా ప్రాణం బాసవా శివయ్య మనిషిని చేసావా ప్రాణం బాసవా శివయ్య మనిషిని చేసావా మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా తల్లి గర్భమున నన్ను 9 నెలలో ఉంచావు తల్లి గర్భమున నన్ను 9 నెలలో ఉంచావు పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం బాసావా శివయ్య మనిషిని చేసావా ప్రాణం బాసావా శివయ్య మనిషిని చేసావా కులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు అనుకులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు కర్మ బంధముల ముడివేసి త్రుటిలోనే దుంచేస్తున్నావు కర్మ బంధాల ముడివేసి త్రుటిలోనే దుంచేస్తున్నావు మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా కోటీశ్వరుడను చేసావు కోటలన్న గట్టించావు కోటీశ్వరుడను చేసావు కోటలన్న గట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోన గల్పేస్తున్నావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోన గలిపేస్తున్నావు మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా మట్టి దీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా శ్రీ
నిలిచావు, శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునుగా నిలిచావు. శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం రాసావా శివయ్య, మనిషిని చేసావా. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునుగా నిలిచావు. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునుగా నిలిచావు. శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం బాసావా శివయ్య, మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం బాసావా శివయ్య, మనిషిని చేసావా. ప్రాణం బాసావా శివయ్య, మనిషిని చేసావా. మన బ్రహ్మంగారు స్వతహాగా జగద్గురు బ్రహ్మంగారు, వెంకయ్య స్వామి వారు, కాశీనాయన, సాయిబాబా గారు, వీరందరూ కూడా అవతార పురుషులులాగా కాకుండా మామూలు మన మనుషుల్లాగా మనలోనే జన్మించి మనలోనే పుట్టి పెరిగి ఆదర్శప్రాయమైనటువంటి విధానాలను అనుసరించి వాళ్ళు అవధూతలు అనేటువంటి పేరు మీద మనల్ని సంస్కరించేదానికి ఉన్నటువంటి వారు. వారిలో మన బ్రహ్మంగారు చాలా తత్వాలు ఉన్నాయని, కానీ ఆయన స్వతహాగా రాసినటువంటి తత్వాలు బాగా అవేననేది మనకు రూఢిగా తెలిసినట్టు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ఒక తత్వం చెప్తాను చూడండి. ఈ తత్వంలో ఉండే భాష కానీ దాంట్లో భావం కానీ అది అందులో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మామూలుగా సామాన్యం వినేదానికి ఇంపుగా ఉంటుంది. అందువరకే దాని యొక్క విషయం తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, దానికి జ్ఞానం ఉండాలి అన్నమాట. జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. జై శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా ఈశ్వరమ్మకు, గోవిందమాంబకు, సాధు సిద్ధయ్యకు, పెద్దలందరికీ జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. దేఖమంతా చూడరా దేవుడెల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. దేఖమంతా చూడరా జీవుడెల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. పాములు 10 చూడరా, పడగ విప్పి ఆడరా. పాములు 10 చూడరా, పడగ విప్పి ఆడరా. అందులో ఒక పతివ్రత పాము పారిజాతము చదివెరా. అందులో ఒక పతివ్రత పాము పారిజాతము చదివెరా. ఏకమౌతా చూడరా జీవుడెల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. పచ్చిగట్టే ఒకటిరా, పండుగట్టే లైదురా. పచ్చిగట్టే ఒకటిరా, పండుగట్టే లైదురా. పచ్చికట్టే పైన పడితే కోటి జపములు వెలసరా. పచ్చికట్టే పైన పడితే కోటి తపములు వెలసరా. ఏకమౌతా చూడరా దేవుడెల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా, మన స్వామి ఎల్దున్నాడురా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. ముట్టుముట్టని కొందరు, ముట్టరాదని కొందరు. ముట్టుముట్టని కొందరు, ముట్టరాదని కొందరు. ముట్టు నిలచిన 9 నెలలకు ముద్దులాడు చుందరు. ముట్టు నిలచిన 9 నెలలకు ముద్దులాడు చుందరు.
దేహమంతా చూడరా దేవుడెందున్నాడురా మన స్వామి అందున్నాడురా మన స్వామి అందున్నాడురా ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా విమలమూడి కొంపరా దీనికి 9 కంతలు విమలమూడి కొంపరా దీనికి 9 కంతలు 9 కంతల నట్ట నడుమ వీరబ్రహ్మము వెలసరా 9 కంతల నట్ట నడుమ వీరబ్రహ్మము వెలసరా విమలమూడి కొంపరా దీనికి 9 కంతలు విమలమూడి కొంపరా దీనికి 9 కంతలు 9 కంతల నట్ట నడుమ వీరబ్రహ్మము వెలసరా 9 కంటల నట్ట నడుమ వీరబ్రహ్మము వెలసరా ఏకమౌతా చూడరా జీవుడెందున్నాడురా ఏకమౌతా చూడరా జీవుడెందున్నాడురా మన స్వామి అందున్నాడురా మన స్వామి అందున్నాడురా ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా ఆత్మ నిండా శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. ఇప్పుడు మన వీరబ్రహ్మచారులు స్వామి ఈయన చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడతారు, బ్రహ్మంగారి తత్వాలు ధ్యానానికి సంబంధించి. అట్లాగా మనసు సహస్రారానికి వెళ్ళిపోతుంది, అంతర్ముఖం అయిపోతుంది. ఇక్కడ చాలాసార్లు మేము పౌర్ణమి రోజు రాత్రిలో అద్భుతంగా పాడారు, ఎంతో గొప్ప వైబ్రేషన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇది బ్రహ్మంగారు మనకి ఈ జానపరులుగా ఇది అర్థం అవుద్ది. ఎక్కడెక్కడ మన ఆంధ్ర చుట్టుపక్కల రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక పెద్ద మనకి ఒక అంటే ఒక పడవ లాంటి ఆయన. ఎందుకు అంటే ఈ సంసార బంధాన్ని, సంసారం అనే మహాసముద్రాన్ని దాటించడానికి ఒక ఓడ లాంటి ఆయన తత్వాలు పాడుకుంటూ ఆపాల గోపాలం ఎంతమందో సిద్ధులు సాధువులు ఎప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఎంతమందో వచ్చి అక్కడ ఈ తత్వాలన్నీ కూడా ఎన్నో జిల్లాలలో వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వామి దేహమందు చూడరా పరమాత్మ ఎందున్నాడంటే మన దేహంలో శరీరం అంతా పరమాత్మనుడు అణువున, అయితే ఆత్మ ఎందున్నాడురా అంటే మన ఆత్మ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే మనలో ఉండే ఈశ్వరుడు, ఆ విష్ణువే మనలో ఉండే ఆత్మ, ఆ రాముడే మన ఆత్మ, ఆ కృష్ణుడే ఆత్మ. అట్లా మొత్తం తీసుకుంటే ఋషులు అందరూ కూడా శివుడు అయ్యారు. అందరూ ధ్యానం చేసేవాళ్ళంతా పరమేశ్వర స్థితిలోకి పోతారు, పరమేశ్వరుడు అయిపోతారు. అందువల్ల బ్రహ్మంగారు ఆయన జ్యోతి దర్శనం చేశారు కాబట్టి అక్కడ ఆజ్ఞాలో స్క్రీన్ వచ్చింది కాబట్టి కాలజ్ఞానం రాశారు. ఏం జరగబోయేదంతా ఇప్పుడు ఎంతమందో ఋషులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో తపస్సు చేసినప్పుడు ఒక్కొక్క సాధన వాళ్ళకి అబ్బుతుంది. ఆ విధంగా ఆయన బ్రహ్మంగారు జగద్గురువుగా ఆ రోజుల్లో చాలా అమాయకత్వం, పల్లెల్లో ఈ జ్ఞానతత్వం లేదు. ఆయన మొత్తం చుట్టూ 4-5 జిల్లాలు తిరిగి అట్లా మహారాష్ట్ర అంతా కూడా చేశారు. అంటే ఇది 9 రంధ్రాలతో కూడుకొని ఉంది, నవరంధ్రాలు కలిగినటువంటి శరీరం. దీంట్లో పైన పరమాత్మ ఉంది, బ్రహ్మరంధ్రంలో పరమాత్మ ఉన్నాడని ఆయన పరిపాలన చేస్తున్నాడు. శరీరంలో అంతా అణువులు, ప్రతి అణువు ఈశ్వరుడే. కాకపోతే ఇప్పుడు మనం అందరం పౌరులమే, 135 కోట్ల పౌరులు భారతదేశంలో. మన అందరిని పరిపాలన చేసేది కూడా ఒక పౌరుడే. ఎవరైనా ప్రధానమంత్రి అని, రాష్ట్రపతి అని మనం తీసుకుంటాం. అట్లా ఈ శరీరంలో ఉండేదంతా ఆ ఈశ్వరుని యొక్క అణువులే, పరమాత్మే. కానీ అక్కడ సహస్రారంలో ఉండేటటువంటి ఒకానొక ఆ యొక్క ఈశ్వరుని యొక్క కణమే ఈ ఆత్మగా విరాజిల్లుతుంది. ఈ మొత్తం కోటాను కోట్లు, 1,00,000 కోట్యాండ నాయక, లక్షల కోట్ల కణాలని ఆత్మే పరిపాలన చేస్తుంది, ఆ కణమే. అందువల్ల ఆయన ఈ యొక్క పండుకట్టె 5 పండుకట్టెలు 5 అని, పచ్చికట్టె 1 అన్నారు. పచ్చికట్టె అంటే చంద్రుడు. చంద్రుడు అంటే జలతత్వం, సహస్రారంలో ఉండేది చంద్రమండలం, శాశ్వత చంద్రమండలం.
మనకు అంగిట్ల పైన బొట్టినేలు ఇదిలో ఒక అమృతలింగం ఉంటుంది, ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టుగా. అదే ఆత్మలింగం, అదే అమృతలింగం, అది బయట మహామేరు. మన లోపలికి వచ్చేటప్పటికి అక్కడ అంగిట్ల పైన 2 మెదళ్ళ మధ్యన ఒక ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టు ఉంటుంది పాలు. దానికి వేడి తగిలితే బొట్లు బొట్లు పడతాయి. అంటే కుండలిని శక్తి మనం పుట్టినప్పుడు గర్భంలో ఇద్దరు కలిసి ఉన్న తల్లిదండ్రులు జీవకణాలుగా మారి, శివపార్వతులు ఇద్దరు తల్లిదండ్రులు. ఆత్మ, మన ఆత్మే శివపార్వతులది, ఇద్దరు ఆ జీవకణాల తల్లిదండ్రుల రూపంలో గర్భంలో పోయి ఒక శరీరం తయారైంది 9 నెలలకి. అది మనం పుట్టినాక శ్వాస మొదలవుతాయని అమ్మని కిందకి వెళ్ళిపోతుంది మూలాధారానికి. మూలాధారంలో అగ్నిలింగం ఉంది. అగ్నిలింగం కింద ఎందుకు పెట్టారు? అగ్ని పైకి పోతుంటేనే ఈ శరీరం శుద్ధి అవుతూ ఉంది, వాత పిత్త శ్లేషాలు క్లీన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ శ్వాస మూలాధారానికి అయితే అగ్ని పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మూలాధారంలో ఉంటుంది అగ్ని. నాభిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల అగ్ని పడుతుంది. సూర్యుడు ఉన్నాడట, ఆ నాభిలో సూర్యుడు ఉన్నాడు, కింద అగ్ని ఉంటుంది మూలాధారం. అది పైకల్లా సుషుమ్నాడిలో పోయి అమృతలింగాన్ని తగిలినప్పుడు అక్కడ బొట్లు బొట్లు పడుతుంది అంగిట్లో. ఇది ధ్యానంలో జరిగేటటువంటి ప్రక్రియ. అందువల్ల మనం ఈ కంఠానికి కింద ఏముంది? పండు కట్లు ఉన్నాయి ఇక్కడ కింద. ఎందుకంటే ఈ పంచభూతాలు కింద షట్చక్రాలలో 5 చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఈ 5 చక్రాలు. వీటికి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. చంద్రుడు చంద్రస్వరం ఆడుతుంది చక్రాలలో, జలతత్వం. సూర్యస్వరం 2.5 గంట, చంద్రస్వరం. ఈ 2 ఆడినప్పుడు ఈ 5 మనకి పొండు కట్టెలు అంటారు. అంటే 2 ఉన్నాయి ఇక్కడ, సూర్యచంద్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి పొండు కట్టెలు అంటారు 5. ఒకటేమో పచ్చి కట్టె, అంటే ఇది ఎప్పుడూ శాశ్వత చంద్రమండలం అంటారు, సహస్రార కమలాన్ని. అందువల్ల ఇదంతా ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన పరులకే ఇది అర్థమవుతుంది. ఈ అద్భుతమైన సబ్జెక్టు. ఈ విశ్వంలో రాజరాజేశ్వరి తత్వం పాడారు మొదట. ఈ విశ్వంలో ఈశ్వరుడు మొదట స్వయంభూగా ఎంట్రుకలో వేయంతో తెల్లకణం పుట్టారు. ఆయనలో నుంచి ఎర్రకణం వచ్చింది. వీళ్ళిద్దరు కలిశారు, మెర్జ్ అయ్యారు, అరుణకాంతి వచ్చింది. అది మల్టిపుల్ అయింది. అది మల్టిపుల్ అయింది. మల్టిపుల్ అయిపోయి విశ్వం అంతా వ్యాపించింది చిక్కంగా. ద్రాక్ష గుత్తి ఎట్లా ఉంటాయి, ద్రాక్ష గుత్తి అట్లా పరమాణువులు మొత్తం వ్యాపించినాయి విశ్వం అంతా. ఈ పరమాణువులే పరబ్రహ్మ. ప్రతి పరమాణువులో శివపార్వతులు ఉన్నారు. ఇద్దరు కలిసి అరుణకాంతి ఉంది కాబట్టి రాజరాజేశ్వరి తత్వం. ఆమె విశ్వమంతా వ్యాపించింది. తర్వాత ఆమె ప్రతి అణువులో, అన్నంలో, ప్రతి అన్నంలో ఉందంటే అఖిలాండేశ్వరి. ఈ విశ్వంలో ఎన్ని అండాలు ఉన్నాయి చిక్కంగా, అన్ని అండాల్లో ఉందంటే అఖిలాండేశ్వరి. అంబ పరమేశ్వరి. పర అంటే కంటికి కనపడినటువంటి పరమాణువులో ఆ అమ్మవారు ఉంది కాబట్టి శివశక్తుల ఐక్యమే రాజరాజేశ్వరి కాబట్టి ఆమె కూడా పరమేశ్వరి. అందువల్ల బాహ్యంగా శరీరం లేనిదంతా కూడా స్థూల భావం లేకుండా ఉండేదంతా పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపం. శరీరం దాలిస్తే మన ఆత్మ పరమేశ్వరుడు అవుతాడు. అందువల్ల ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చాము. మళ్ళీ తత్వాలు మళ్ళీ పాడతారు. మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు సార్ వచ్చారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది.